విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి, ఈ జిల్లాకు సంబంధించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి. పదే పదే చెప్పుకుంటారు ఎవరో రాజకీయాలు అంటే ఎన్నికలప్పుడే ఉండాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలు కాదు అభివృద్ధిలో పోటీ పడాలి, రాజకీయాలు అంటే ఎన్నికల ప్రచారంలో మాత్రమే పోటీ పడాలని చెప్తారు. మాటలకు చేతలకు ఏ విషయంలోనైనా పొందడం లేని సర్కార్ ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి సర్కారే. ఆ మాటలకు ఇప్పుడు నడుస్తున్నటువంటి తీరు మీరంతా చూసే ఉంటారు. సిద్దిపేటలో జరిగినటువంటి అనేక వందల కోట్ల అభివృద్ధి నిధులని పనులని అర్ధాంతరంగా వెనక్కి తీసుకుపోయిన సంగతి మీకు తెలిసిందే. దీన్ని వెనక్కి తీసుకుపోలేని పరిస్థితి ఆల్రెడీ 90% పూర్తయింది కాబట్టి కనీసం పూర్తి చేయడానికి మనసు పట్టలేదు. కాబట్టి వెంటనే పూర్తి చేసి మీకు నిరుద్యోగుల పట్ల కానీ విద్య పట్ల కానీ ప్రధానంగా బీసీల పట్ల బీసీ స్టడీ సర్కిల్ కాబట్టి మీ ఉన్నటువంటి మీ వివక్షని ఇకనైనా మానుకొని, ఈ సర్కారే మొదటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఇది ఒక కుల సర్కారు లేదా 2.5 కులాల సర్కారుగా కొనసాగుతుంది. ఇది దీనివల్ల అనేక మంది నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడైనా మీరు మేల్కొని దీన్ని అదుపులోకి దీన్ని అమల్లోకి తీసుకొచ్చి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లేదా ప్రజలు మీ పట్ల వారి చిత్తశుద్ధిని తెలియజేస్తారని తెలుపుతూ జై తెలంగాణ, కేసీఆర్ హరీష్ రావుల నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ రేవంత్ పొన్నం ప్రభాకర్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. సిద్దిపేట అప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా ఎట్లా దూసుకుపోయిందో తెలుసు. మనిషి పుట్టి నుంచి చనిపోయే వరకు ఇక్కడ ఉన్న పౌరులకు అన్ని రకాల సౌకర్యాలు అందించాలని చెప్పి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు గారు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని ప్రత్యేకించి ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ పరంగా వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలతో ఎట్లాంటి బర్డెన్ ఆర్థికపరమైన భారం లేకుండా అటు పుస్తకాలు, శిక్షణ, మధ్యాహ్న భోజనంతో కూడిన స్టడీ సర్కిల్ని, ఇటు బీసీ స్టడీ సర్కిల్ను, ఎస్సీ స్టడీ సర్కిల్ను నిరుద్యోగుల ప్రయోజనార్థం హరీష్ రావు గారు మంజూరు చేశారు. దాంతోపాటు ఇక్కడ ఈ బీసీ స్టడీ సర్కిల్ భవనం కోసం ఇక్కడ స్థలాన్ని కేటాయించి శంకుస్థాపన చేసి ఇటు నిధులు కేటాయించి దాదాపుగా హరీష్ రావు గారు ఉన్నప్పుడే, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 12% 75% ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2023 మొదట్లో 4,15,00,000 అంచనా వ్యయంతో ఈ బిల్డింగ్ను హరీష్ రావు గారు తాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గంలోని నిరుద్యోగుల యువకుల ప్రయోజనార్థం ఈ భవనాన్ని మంజూరు చేశారు. నిరుద్యోగుల పట్ల ఈ ఒక గుడ్డి ప్రేమను ఒలకబోస్తున్నట్టు నటనాపూరితమైన గుడ్డి ప్రేమను ఒలకబోస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు మరి మీకు నిరుద్యోగుల పట్ల ఏ పాటి ప్రేమ ఉందో ఈ బిల్డింగ్ చూస్తే తెలుస్తుంది. 3 ఏళ్ల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉండి ఈ రకంగా ఉన్నది. ఒకవేళ ఈ బీసీ స్టడీ సర్కిల్ అధునాతనమైన సౌకర్యాలతో అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్తుంటుంది బీసీ స్టడీ సర్కిల్లో, ఎస్సీ స్టడీ సర్కిల్లో ఇంతవరకు మరి సివిల్స్ నుంచి ఎవరు కొట్టలేను, మీరు ఈ రకమైన సౌకర్యాలు ఉంటే పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే ఏదైతే ప్రతిపాదిత అంచనాలతోని ఈ ప్రతిపాదిత మౌలిక వసతులతోని మనం ఈ బిల్డింగ్ను ప్రారంభించారో ఇటు క్లాస్ రూమ్లు, లైబ్రరీ, డైరెక్టర్కి సంబంధించిన రూము, స్టాఫ్ రూము, ఇట్లా లైబ్రరీ అన్నిటినీ కూడా మీరు వెంటనే పూర్తి చేసి నిరుద్యోగుల సౌకర్యార్థం వెంటనే అందుబాటులోకి తేవాలని అప్పుడప్పుడు ఇక్కడ మనం జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ప్రత్యేకించి మన ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మరి ఈ విషయం పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, మీకు ఈ నిరుద్యోగుల పట్ల ఏ ప్రేమ ఉందో మరి మీ చర్యలను బట్టి తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న జిల్లా డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, జిల్లా కలెక్టర్ గారు అదే రకంగా వెంటనే చొరవ తీసుకొని ఈ పనులు ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్టు మన బీసీ స్టడీ సర్కిల్ను వెంటనే పూర్తి చేసి నిరుద్యోగులకు అందుబాటులోకి తేవాల్సిందిగా మేము ఇప్పుడు అంతా కూడా ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ను మా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో అంతా కలియదిరిగి మేము అప్పుడు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడి వరకైతే ఆగిపోయిందో అదే ఎక్కడేసిన గొంగళి అక్కడనే నిలిచిపోయిన చందంగా ఉన్నది. కాబట్టి వెంటనే కళ్ళు తెరిచి నిరుద్యోగుల ఆగ్రహానికి గురిగాక ముందే వెంటనే ప్రభుత్వం చేరుకొని ఇటు జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ బీసీ స్టడీ సర్కిల్ను వెంటనే పూర్తి చేసి నిరుద్యోగులకు అందుబాటులోకి తేవాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం కూడా మీరు గమనించాలి, ప్రత్యేకించి సిద్దిపేట అభివృద్ధి పనుల మీద, హరీష్ రావు గారి అభివృద్ధి పనుల మీద ఒక వివక్షపూరితమైన నిర్లక్ష్యపూరితమైన వైఖరిని మీరు కోపం సిద్దిపేట మీద ఉందా, మరి హరీష్ రావు గారి మీద ఉందా, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రజలు కూడా గుర్తించాలి. మళ్ళీ అక్కడక్కడ ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు లేకుంటే ఇంకా ఇతర పార్టీలోళ్ళు కొత్త బిచ్చగాళ్ళు అంతా కూడా ఏంటంటే ఈ సిద్దిపేటలో ఏమో ఏకతం పిక్తం అంటారు. నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒక సవాల్ ఇస్తున్నా, ఎవరైతే ప్రతిపక్షాలు అక్కడిక్కడ కారుకూతలు కూస్తుర్రో హరీష్ రావు గారికి వ్యతిరేకంగా, నేను ఈ సిద్దిపేట
ఒక పౌరునిగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నేను ఒక సవాల్ చేస్తున్నా. మా హరీష్ రావు గారు సిద్దిపేటలో తీసుకొచ్చినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అది స్వచ్ఛత కావచ్చు, పచ్చదనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, గోడౌన్లు కావచ్చు, ఇట్లా సాగునీటి రంగం, ఇట్లా వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం నిర్మించిన భవనాలకు మీరు ప్రభుత్వ నిధుల నుంచి అయినా సరే మీ సొంత నిధుల నుంచి మీరు ఖాళీ సున్నాలు వేస్తే మీరు మొగోళ్ళే అని మీరు కనీసం దానికి కూడా పనిచేయరన్న విషయాన్ని మరి ప్రతిపక్షాలు గుర్తించాలి. అన్ని రకాలుగా ఆ రకంగా పౌరులకు ఉపయోగపడేలా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన విషయాన్ని మీరు గుర్తించాలి, గమనించాలి. ఇది ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంత అప్రతిహాతంగా హరీష్ రావు గారిని తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారు. కాబట్టి మీరు కూడా అభివృద్ధిలో పోటీ పడాలి. హరీష్ రావు గారు 90 చేస్తే ఇంకా మేము 99 చేస్తామన్న ఒక స్పోర్టివ్ ఉత్సాహంతో పోవాలి తప్ప ఈ వండిన కుండలకు వాతలు పెట్టే రకంగా అనవసరమైన ప్రగల్భాలు పలకద్దని చెప్పి కూడా ప్రతిపక్షాలకు హెచ్చరిస్తూ వెంటనే ప్రభుత్వం నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ బీసీ స్టడీ సర్కిట్ను అందుబాటులోకి తేవాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే నిర్లక్ష్యపూరిత కొనసాగితే ఇటు నిరుద్యోగులను, విద్యార్థులను, యువకులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు, ప్రత్యక్ష పోరాటాలకు కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. సిద్దిపేటలో మాకు నిరుద్యోగులకు ఎటువంటి మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో హరీష్ అన్న మనకు ఇది నిర్మించడం తలపెట్టిండు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకు ఇది ఎటువంటి చలనం లేదు. ఇందులో మాకు హరీష్ అన్న అప్పుడు మాకు హామీ ఇచ్చిండు, సివిల్ సర్వీస్ కూడా సొంత పైసలతోటి పెట్టుకుంటా ఇందులో సివిల్ సర్వీస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అటువంటి మంచి అధునాతమైన సదుపాయాలతోటి సిద్దిపేటలో ఏర్పాటు చేద్దామనే ఆలోచనతోటి బీసీ స్టడీ సర్కిల్ అనేది ఈ నూతన భవనాన్ని నిర్మించడానికి హరీష్ అన్న ఒక పట్టుదలతోటి, కృషితోటి మనం ముందు తీసుకుపోయాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకు ఎటువంటి చలనం అనేది 2 సంవత్సరాల కాలంలో మనకు ఎటువంటి చలనం లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా మనకు ఎటువంటి సదుపాయాలు అందుతలేవు. అదే ఈ అందరి పక్షంలో మనం ఏం చేశామంటే మనము హరీష్ అన్న వాళ్ళ టీఆర్ఎస్వి కానీ బీఆర్ఎస్వి కానీ వాళ్ళకు మేము సంఘీభావం కోరడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా వీళ్ళు మనకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే, నిరుద్యోగ జేసీ తరఫున తెలియజేస్తుంది ఏంటంటే, ఈ అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని మనం వెంటనే ఈ పూర్తి చేసి మా యొక్క నిరుద్యోగులకు మంచి చేస్తారని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ ఇలాంటి వైఖరిని ఇచ్చిపెట్టాలి. ఎందుకంటే మేము 2 లక్షల ఉద్యోగాల గురించి పోరాటం చేసినాము, ధర్నాలు చేసినాము. ప్రతి కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మేము చాలా కష్టపడ్డాం. కాబట్టి మీరు ఈ భవనాన్ని తొందరగా పూర్తి చేయాలి. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దించడానికి కూడా మేము అదేవిధంగా పోరాటం చేయాల్సి వస్తుందని పేర్కొంటున్నాము. ఈ సంఘీభావం తెలిపిన మా టీఆర్ఎస్వి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సిద్దిపేట నిరుద్యోగ జేసీ తరఫున కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు.